భర్త వయసు 36, భార్య వయసు 30. మరి పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు, చాలా లక్షలు ఖర్చు పెట్టారు, కానీ ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఈ 4 ఏళ్ళలో ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ ఇక్కడ న్యాచురల్గా పొందారు. అది కూడా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా, ఎలాంటి కుట్టు కోత మత్తు లేకోకుండా చాలా సింపుల్గా పొందారు. ఎలా అనేది వారి మాటల్లో విందాం, వారి అనుభవాలు తెలుసుకుందాం. వారి ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అన్నది కూడా వారి స్కాన్ ద్వారా కన్ఫామ్ అయిపోయింది. ఇదిగో స్కాన్ అక్కడే తీయించారు. మాకు ఇన్ఫామ్ చేస్తే మేము స్కాన్ అక్కడే దగ్గరలో తీయించమన్నాం. మే నెలలోనే వచ్చారు ఒకసారి, అప్పుడు 5 ఎర్లీగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చారు, మందులు ఇచ్చాం, తీసుకెళ్లారు. మే నెలలో మన హాస్పిటల్ క్లోజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం మందులు ఇస్తూనే వెళ్ళాం. సో అలాగే ఎందుకంటే నిలబెట్టాలంటే మన మందులు కంపల్సరీ తీసుకెళ్లాలన్నాం. అలాగే మందులు వచ్చి తీసుకెళ్లారు. అప్పుడు హార్ట్ బీటు పెటల్ పార్ట్ రాలేదు, శాక్ మాత్రం వచ్చింది. ఇప్పుడు హార్ట్ బీటు పెటల్ పార్ట్ కూడా వచ్చేసింది. చక్కగా హార్ట్ బీటు పెటల్ పార్ట్ ఉంది. గుడ్ కార్డియాక్ యాక్టివిటీ అన్నారు. 7 వీక్స్ 3 డేస్ అన్నారు. కాకపోతే లెఫ్ట్ ఓవరీలో కార్పస్ లూటియల్ సిస్ట్ ఉంది అన్నారు. ఇంకా సిస్ట్ అక్కడే ఉంది. సిస్టులు ఉన్నాయి, గెడ్లు ఉన్నాయి, అయినా కూడా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, బిడ్డకి అడ్డం ఉండదు అని మనం చెప్పాం. అదే ప్రూవ్ చేసాం. గెడ్ వస్తే మనం కంగారు పడక్కర్లేదు, బిడ్డ రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే గెడ్డ ఆటోమేటిక్గా అణిగిపోద్ది అని చెప్పాను. ఈ గెడ్ల గురించి వీటి గురించి భయపడకోకుండా మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందిన వారి అనుభవాలు ఏంటి, ఇంతకుముందు వాళ్ళు ఈ 4 ఏళ్లలో ఎక్కడెక్కడ తిరిగారు, ఏమని చెప్పారు, వాళ్ళ తర్వాత మన దగ్గరికి ఎలా రాగలిగారు, ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది, వచ్చాక ఏమనిపించింది, చివరికి ఈ 4-5 నెలల్లో 6 నెలల్లో మందులు వాడుతున్నప్పుడు ఎలాంటి మార్పులు కలిగినాయి, చివరికి ప్రెగ్నెన్సీ ఎలా పొందారు అనేది వారి మాటల్లో వింటే మీకు కూడా కొంత ధైర్యం వస్తుంది, మోటివేషన్ వస్తుంది. ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయం మీకు కూడా అర్థమైంది. నా పేరు నవీన్ అండి, మాది పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను తిరణ హాస్పిటల్ లేదు, పాలకొల్లులోనే భీమవరం అని తిరణ హాస్పిటల్ లేదు. వెళ్ళిన హాస్పిటల్లో 3 నెలలు వాడటం, 4 నెలలు ఐవీఎఫ్ అంటాం. అదే జరిగింది నాకు ఒక ఫ్రెండ్ ద్వారా సార్ తెలిసింది. అలాగే యూట్యూబ్ చూసి కూడా 6 మంత్స్ దాకా వేస్ట్ చేసాను టైం అంతా. నేను యూట్యూబ్లో డాక్టర్ కదా ఏదో అనుకున్నాను నేను. బట్ ఇది నాకు ఇక్కడ వచ్చాక నమ్మకం కుదిరింది. మీలాగే కూర్చున్నాను, మీ అందరిలాగే నేను అలా కూర్చొని ఆ ప్లేస్లో కూర్చున్నాను. నేను కూడా కూర్చున్న వెంటనే నాకు ఏదో నమ్మకం కలిగిందండి ఇక్కడ వచ్చాక సార్. అలాగే 6 మంత్స్ వరకు మెడిసిన్ ఇచ్చారు. ఆ రోజు ఎంతసేపు చెప్పాము మీకు? దాదాపు 2 అవర్స్ పైన 2 అవర్స్ చెప్పాను నేను. ఇలాగ సక్సెస్ వీడియోలు కూడా చూసారు ఆ రోజు? 3 ఉన్నాయి. ట్విన్స్ కూడా చూసారు ఆ రోజు. ప్రతిరోజు మనకు 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి. డైలీ 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు వస్తాయి. అలా ఏ హాస్పిటల్లోనూ ఉండదు. రోజుకి 5 నుంచి 10 ఐవీఎఫ్లు చేసే హాస్పిటల్ మీరు చూసుంటారు. నెలకు 1-2 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తే గొప్ప. ఇక్కడ రోజుకి 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి. ఒక్క ఐవీఎఫ్ ఉండదు, ఒక్క ఆపరేషన్ ఉండదు. ఇక్కడ ఈ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లేదు, ఐవీఎఫ్ సెంటర్ లేదండి. నిజంగా చెప్తాను, ఎందుకంటే నమ్మకం కలిగింది సార్. ఇక్కడ ఏదైనా ఒక నమ్మకం అంటే ఉంచుకోవాలండి, లేకపోతే ఇంకా అనవసరం. అవును, అది ఇప్పుడు 6 నెలల్లో వచ్చిందని మాకు వచ్చిందని నేను అలాగే అనుకున్నాను. ఫస్ట్ 6 నెలలు టైం పట్టేసుకుంది, ఇంకేం మనకు వస్తుందో రాదనుకున్నాను నేను. ఆయన వచ్చింది నాకు. కొంతమంది 3 నెలలు వాడేసి మందులు మానేస్తున్నారు సార్. అవును, అలా నేను పంపించిన ఆయన కూడా ఒక ఆయన అలాగే చేశారు సార్. మరి నేను మొన్న తిట్టేసి పంపించాను సార్. మళ్ళీ చాలా మంది అంతే, 1, 2 నెలలు 3 నెలల్లో కూడా మన దగ్గర ప్రెగ్నెన్సీలు వస్తాయి కదా, అలాగే అనుకుని వస్తారు. 10 రోజులు వచ్చేస్తుంది, 4 రోజులు వచ్చేస్తుంది ఆయన దగ్గర. మన దగ్గర కూడా ఫస్ట్ 10 రోజులకి, 4 రోజులకి, 2 నెలలకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ బాగుంటాయి. కాబట్టి ఉన్న 10 వీడియోల్లో ఆ వీడియోలు కొంచెం పెడితే కాస్త ధైర్యం కలుగుద్ది అన్నట్టుగా కొన్ని వీడియోలు అలాంటివి పెడతాం. ఒక్కొక్కసారి వాళ్ళు చక్కగా నీట్గా చెప్పగలిగితే ఆ వీడియోలు పెడతాం. అలా కాకుండా 6 నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాడాలి ఓర్పుగా. ఎవరి శరీర తత్వానికి ఏ మందు సూట్ అవుద్దో తెలియదు. ఒకరికి నెలకే స్పందించిన మందు 4-5 రకాల మందులు మారిస్తే కానీ ఇంకొకరి శరీరానికి స్పందించదు. 4-5 నెలలు పట్టేస్తుంది ఆయన. అలా వీళ్ళకి కూడా 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, తర్వాత ట్యూబులు క్లీన్ చేసాం, తర్వాత మందులు వాడుతుండగా వచ్చింది. 6 నెలలు పట్టింది, దాదాపు 6 నెలలు పట్టింది. కానీ వచ్చిందిగా, లేట్ అయ్యింది కరెక్టే, కానీ ఫైనల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందిగా. బయట 4 ఏళ్ళ నుంచి చాలా లక్షలు ఖర్చు పెట్టాడు, ఎక్కడా రాలా. ఇక్కడ 1,00,000 కూడా ఖర్చు అవ్వలేదుగా.
ఇక్కడ ఫస్ట్లోనే 20,000 30,000 10,000 ఎంత అయితే అంత మన టెస్టులకు అవుతాయి. తర్వాత నుంచి నెలకు 5,000 10,000 చొప్పున మందులు ఇద్దరికి కలిపి మ్యాక్సిమం అంతే అయ్యేది ఖర్చు. ఇక ఏ ఆపరేషన్ ఉండదు, ఏ ఐవీఎఫ్ ఉండదు. ప్రతి నెల రోజుడిచి రోజు స్కానింగ్లకి రావక్కర్లేదు. ఇంజక్షన్లు రోజుడిచి రోజు ఇంజక్షన్లు పొడిసేవాడు లేడు ఇక్కడ. మందులు కావాలంటే రాగలిగితే తీసుకెళ్తారు, రాలేకపోతే కొరియర్ పెట్టేస్తారు. మీరు ప్రతి చిన్న విషయానికి ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి వెయిట్ చేయక్కర్లేదు. ఫోన్ కాల్ ద్వారా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అలాగా చాలా సింపుల్గా మందులు కావాలంటే కొరియర్లు పెట్టించుకోవచ్చు. మందులు వచ్చాక వాడే విధానం ఫోన్ కాల్ ద్వారా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫార్మసిస్టులు టెలికాలర్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయిస్తారు. ఇలా సింపుల్గా మరి ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేయిస్తున్నాం మనం. ఖర్చు లేదు, శ్రమ లేదు, తిరుగుడు లేదు, ఒళ్ళు హోనం లేదు, మరి ఇంజక్షన్ లేవు, ఆపరేషన్ అని పలికేవాడు లేడు. 3 నెలలు దాటితే ఏం చెప్పారు మీకు? ఐవీఎఫ్ అని ఆపరేషన్ అనే చెప్పుకొచ్చారు ఆయనకి. ఎక్కడికైనా వెళ్తే 3 నెలలు వెళ్ళటం, 3 నెలలు ఏదో ఒకటి చెప్పడం, భయపడి ఆగిపోవడం, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు 3-4 నెలలు ఐవీవీ వాడించడం, మళ్ళీ ఆపరేషన్ ఐవీఎఫ్ అనడం, ఆగిపోవడం, అలా జరుగుతూ వచ్చింది. చివరికి ఆ స్నేహితులు బంధువులు చెప్పడం వల్ల మన దగ్గరికి వచ్చి మన దగ్గర గట్టిగా నిలబడ్డారు. ఆయనకి చెప్పిన వాళ్ళు కూడా ఆగిపోయారు. సార్ నాకు చెప్పిన వాళ్ళు కూడాను 50 years అండి ఆయనకి పిల్లలు కలిగారు. నిజంగా నేను ఆయన కలవడం అంటే మన ఇంకా కుర్ర వయసు ఉంది మనకి, యంగ్స్టర్స్ ఇంకా చాలా ఉంటుందని చెప్పి నేను ఏంటని చెప్పి అప్పుడు వెళ్ళదండి నేను. దీనికి ఆయన కలిగిందంటే ఆయన ఎవరి ద్వారా వచ్చిందని ఆయన కొంచెం ఎంక్వైరీ చేశాను సార్ నేను. ఆగిపోయింది సార్ నేను. అది అలా వచ్చిందని తెలుసుకున్నారు కానీ యూట్యూబ్ ద్వారా వచ్చింది అనుకున్నారు. యూట్యూబ్ ద్వారా రావడం కాదు, అది యూట్యూబ్ ద్వారా నీకు తెలియడానికి వీడియో పెట్టాం అంతే. యూట్యూబ్లో లేను నేను. హైదరాబాద్లో కాదు, వైజాగ్లో కాదు, విజయవాడలో ఉన్నా నేను. మీకు హైదరాబాద్లో డాక్టర్ ఎలాగున్నారో, వైజాగ్లో డాక్టర్ ఎలాగున్నాడో, విజయవాడలో కూడా నేను ఉన్నాను. ఇక్కడ ఉన్నా నేను. కానీ నా దగ్గరికి వచ్చి మందులు వాడి సక్సెస్ అయిన వాళ్ళ వీడియోలు యూట్యూబ్లో వస్తున్నాయి. అంతేగాని నేను యూట్యూబ్లో లేను. యూట్యూబ్లో లేను నేను. అంటే ఇక్కడ ఒక చోట ఉన్నాను విజయవాడలో. వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకోవడం, అది యూట్యూబ్ ద్వారా మనం పెడుతున్నాం. ఎందుకంటే యూట్యూబ్ ఫ్రీ కాబట్టి. మిగతా ఛానల్స్లో పెట్టామనుకో డబ్బులు అవుతాయి మనకి. 10 సెకండ్లకే లక్షలు అడుగుతారు. అంత లక్షలు నేను ఎక్కడ పెడతాను? 500 రూపాయలు మాత్రమే నేను తీసుకునే ఫీజు పిల్లలు పుట్టే వరకు. అది 1 year అయినా కూడా 500. వెళ్ళినప్పుడల్లా 10 రోజులకు ఫీజులు లేవు. నువ్వు ఎన్నిసార్లు డౌట్ వచ్చి ఫోన్ చేసినా అదే 500లో మళ్ళా కట్టక్కర్లేదు. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా అదే 500 మళ్ళా కట్టక్కర్లేదు. మీరు మెడిసిన్ కొరియర్లు కూడా తెప్పించుకోవచ్చు. దాని సర్వీస్కి ఇంతే ఫీజు, మళ్ళీ కట్టేది లేదు. మీ ఫోన్ ద్వారా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సర్వీస్కి ఎక్స్ట్రా ఫీజు ఏం లేదు. ఎంత సింపుల్గా చేస్తున్నామంటే నమ్మడం కూడా కష్టంగా ఉంది చాలామంది. అది కూడా 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి, అది ఐవీఎఫ్ లేకుండా. ఏం చేస్తున్నాడు ఈయన? ఈ చేతిలో ఏదో తేడా ఉంది అనుకుంటున్నారు. అదే సంతానాస్త్రం, పవరాస్త్ర. సంతానాస్త్రం నీకు కనపడదు, ఇక్కడ ఉంది ఇక్కడ సంతానాస్త్రం. ఆ సంతానాస్త్రం అనేది దేవుడి ద్వారా మనకి కలిగిన అస్త్రం. అది ఆయనకి రాసి ఉంటే నా వీడియో కనపడుతుంది, లేదా స్నేహితుడో బంధువులో చెప్తారు. అక్కడ రాసి ఉంటేనే సైతాన్ వచ్చి అడ్డం పడుతుంది. ఏమని? సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం వెళ్ళొద్దు అంటది. అయినా కూడా ఆయన సైతాన్ని దాటుకుని ఇక్కడికి రాగలగాలి, వచ్చి నిలబడాలి. వచ్చిన తర్వాత కూడా సైతాన్ లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది అనుక్షణం. ఏమున్నాడులే, పెద్ద అంతస్తులు లేవు, 10 అంతస్తులు లేవు, 20 అంతస్తులు లేవు, చాలా లక్షల రూపాయలు చీరలు కట్టే డాక్టర్ల దగ్గర మేము తిరిగాం, ఈయనే ఉందిలే అనుకుని కొంతమందికి అలా అనిపిస్తూ ఉంటుంది. ఆనందం లాక్కుపోవడానికి ట్రై చేస్తుంది. అయినా కూడా నిలబడాలి. 2 నెలలు క్రిములు పెడతాం, ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి చాలామందికి. నీ పక్కన వాళ్ళకి, వెనక వాళ్ళకి, ముందు వాళ్ళకి వస్తాయి, నీకు రాకపోవచ్చు. అయినా నిలబడాలి నువ్వు. ఇంకో 2 నెలలు హార్మోన్లకు పెడతాం, ఇంకొంతమంది క్లియర్ అయిపోతూ ఉంటారు. నీకు డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది. మాకు ఈ డాక్టర్ గారు ఎందుకు ఇవ్వట్లేదు, అందరికి ఇచ్చేస్తున్నాడు, కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇసుకు వచ్చేస్తూ ఉంటుంది, వెళ్ళిపోవాలి వదిలేయాలనిపిస్తూ ఉంటుంది, పచ్చి కొట్టేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అయినా నిలబడాలి. తర్వాత ట్యూబులు క్లీన్ చేస్తాం, కణాల్లో దోషాలుంటే సరి చేస్తాం, మళ్ళీ చిన్న ప్రొసీజర్లు చేస్తూ ఉంటాం. అలా స్టెప్ వైజ్గా వెళ్తూ ఉంటాం.
ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కిస్తూ ఉంటాం. ఏదో ఒక మెట్టు దగ్గర నీ బిడ్డ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ మెట్టు వరకే నువ్వు వెళ్ళగలగాలి, పట్టుదలగా నిలబడాలి. అప్పుడే నీకు ప్రెగ్నెన్సీలు, నీ బిడ్డ నీ చేతికి అందటం, సంక్రేసుకు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు కూడా కొద్దిగా లైట్గా విసుకొచ్చిన టైంలో ప్రెగ్నెన్సీ అందుకుంది. కానీ నిలబడాలనుకున్నారు, నిలబడ్డారు, గట్టిగా వాడారు. ఎందుకంటే బయటికి వెళ్తే ఐవీఎఫ్లు అంటున్నారు. ఐవీఎఫ్లు అనని డాక్టర్ ఈయన ఒక్కడే, ఆపరేషన్ అనని డాక్టర్ ఈయన ఒక్కడే. ప్రపంచంలో ఇవేమీ లేకుండా ఒకవేళ అవి చేయించుకుని ఫెయిల్యూర్ అయిపోయి, ఐవీఎఫ్లు ఫెయిల్యూర్ అయిపోయి, లాప్రోస్కోపీలు హిస్ట్రోస్కోపీలు ఫెయిల్యూర్ అయిపోయి, డోనార్లకు వెళ్ళి సరుగేట్లకు వెళ్ళి అవి కూడా ఫెయిల్యూర్ అయిపోయి ప్రెగ్నెన్సీలు రాక బాధపడే వాళ్ళకు కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. 10 రోజుల్లో, నెల రోజుల్లో. 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా 10 రోజులు, నెల రోజుల్లో ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మరి చిత్రంగాను విచిత్రంగాను ఉంటుంది, నమ్మడానికి కూడా భయంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చే వరకే నమ్మడానికి భయంగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నమ్మలేరు. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అంతే. వచ్చిందంటారా ప్రెగ్నెన్సీ? మాకే వచ్చిందా డాక్టర్ గారు, కన్ఫామ్డ్. ఎందుకంటే స్కాన్ కూడా నేను చేసింది కాదు, చక్కగా వాళ్ళు ఫోన్ చేశారు, డాక్టర్ గారు ఇది నిజమేనా, 2 గీతలు వచ్చినాయి అంటే ఇదిగో బ్లడ్ టెస్ట్ చేసుకోండి అమ్మా, స్కాన్ చేయించుకోండి, దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు నమ్మకం ఉన్న చోట వెళ్ళి చేయించుకోండి అంటే చేయించుకున్నారు. వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చేశారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అది కూడా ట్యూబుల్లో కాదు గర్భసంచిలో ఉంది అని చెప్పి ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీలు వస్తాయి న్యాచురల్గా. మన తాతల్లాగా, ముత్తాతల్లాగా, బామ్మల్లాగా, మామల్లాగా మనం కూడా డజన్లు కనొచ్చు న్యాచురల్గా, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా. ఎలాగంటే మన తాతల్లాగా, మామల్లాగానే మనం కూడా సరైన ఆహారం తీసుకోవాలి, భార్యాభర్తల మధ్య అనురాగం మెయింటైన్ చేయాలి, అలాగే కాళ్ళకు అడ్డం పడే క్రిములను తొలగించుకోవాలి, ఒంట్లో సత్తువు లేకుండా చేసుకునే హార్మోన్లు సరిచేసుకోవాలి. ఇవన్నిటిని ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రక్షన్ డిఫెక్ట్, ప్రొడక్షన్ డిఫెక్ట్, అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్, ఇమ్యునలాజికల్ ఎఫెక్ట్ అని ఒక పద్ధతిగా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీలు 15,000 మందికి పైగా మనం తెప్పించాం. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ఇది వరల్డ్ రికార్డ్, తెలుగువాడి యొక్క గొప్పతనం. ఇవన్నీ తెచ్చిన డాక్టర్ ఎవడు? ప్రపంచంలో ఒకే ఒక డాక్టరు, డాక్టర్ వైఎస్ బాబు. ఆయన ఎవరు? తెలుగువాడు. అందుకే కదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ అవార్డు 2025 మే 31 రోజు డాక్టర్ వైఎస్ బాబుకి ఇచ్చారు. ఎందుకనంటే అప్పుడు ఆయన తెలుగువాడి గౌరవాన్ని పెంచిన అదే వ్యక్తి అవార్డుని సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, సినిమా హీరో, కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా, నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నానో ఈ ఏరియా ఎమ్మెల్యే, మరి మా విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా, అలాగే నేను పుట్టిన ఊరు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా నాకు అవార్డు అందించడం జరిగింది. ఇదొకటేనా, 2022లో డాక్టర్ అబ్దుల్ కలాం అవార్డు వచ్చారు. అంతకుముందు ఈయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా అవార్డు ఇచ్చారు. దేనికి? 3 సార్లు అవార్డు పొందిన ఏకైక గైనకాలజిస్ట్ డాక్టర్ వైఎస్ బాబు. ఎందుకనంటే బయట వెళ్ళిన చోటల్లా పిల్లలు లేక బాధపడుతున్న ఆ ఆడపిల్లల్ని, అమ్మ కావాలని తపన పడుతున్న ఆడపిల్లని ఇంజెక్షన్ల రూపంలో పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చి నరక యాతన పెడుతున్నారు. భూలోకంలోనే ఈ యమలోకాన్ని చూపించేస్తున్నారు. ఇలాంటి ఏమీ లేవు డాక్టర్ వైఎస్ బాబు దగ్గర. జస్ట్ మందులు అంతే, ఇంగ్లీష్ మందులు. ఎక్కడ ఇంజెక్షన్ లేవు. ఒకే ఒక టీకా ఉంటుంది వచ్చిన రోజే, అంతే. మళ్ళీ మీ కోర్సు 6 నెలల్లో ఎక్కడ ఇంజెక్షన్లు పొడిసేది లేదు. అలాగే వచ్చిన రోజు ఒక స్కాన్ తీస్తాం అంతే. ఇక రోజు స్కానింగ్లు ఇవన్నీ కూడా మా 4 నెలల కోర్సులో ఎక్కడా కూడా ఉండవు. 4 నెలల వరకు మళ్ళీ స్కాన్ అనే మాటే లేదు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. అలాగే మందుల కోసం అని చెప్పి హాస్పిటల్ కానీ చిన్న వాటికి కానీ నెలలో 20 సార్లు తిప్పుతారు. ఇక్కడ ఫస్ట్ రోజు నువ్వు వచ్చి టెస్టులు చేయించుకుని వెళ్ళిపోతే మళ్ళీ 4 నెలల వరకు నువ్వు హాస్పిటల్కి రానవసరం లేదు. మందులు కావాలంటే కొరియర్ల ద్వారా వస్తుంది. నీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ ద్వారా క్లియర్ అయిపోతుంది. 3 టెలికాలర్ నెంబర్లు పెట్టాం, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు.
ఆదివారం మన హాస్పిటల్ సెలవు అయినా టెలికాలర్లు వర్కింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. వాళ్ళకి తెలిస్తే చెప్తారు, తెలియకపోతే నన్ను అడిగి చెప్తారు, ఇంకా అవసరమైతే నాతో మాట్లాడిస్తారు. ఇది పద్ధతి. అన్నిటికీ కలిపి ఫీజు 500 మాత్రమే బిడ్డ పుట్టే వరకు. ఎక్కడైనా ఉందా? వినడానికి విచిత్రంగా ఉంది, కానీ ఇది నిజం, ఇది వాస్తవం. ఇవాళ ఆయన కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడు. అసలు చూద్దాం, పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ కదా అని వచ్చాడు, కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీని పొందారు. అందుకే ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడానికి, పైగా ముందుకొచ్చి వీడియో కూడా ఆయన ఇచ్చినందుకు మీరు అందరూ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేయాలి. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఇంకా మీరు ఇంకేమైనా అనుభవాలు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. అలాగే ఎట్లాగే మందులు వాడండి. 5 నెలల పాటు మీరు మందులు వాడుకోవాలి చెప్పాను కదా. ఫస్ట్ 3 నెలలు ఏ క్రిములు హార్మోన్లు అయితే మనల్ని ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకున్నాయో వాటి కోసం, బిడ్డని కాపాడు కోసం, అబార్షన్ అవ్వకోకుండా ఆపడం కోసం వాడాలి. 4th మంత్ 5th మంత్ అవకరాలు రాకోకుండా వాడుకోవాలి. ఈ 5 months మాత్రం మన దగ్గర వాడుకోండి. భార్య రాకపోయినా మీరైనా వచ్చి నేను ఏమైతే మందులు చెప్పానో, ఏమైతే స్కాన్లు చేశామో, ఏమైతే బ్లడ్ టెస్టులు చెప్తున్నామో అవన్నీ అక్కడ చేయించుకొచ్చి మందులు ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా దగ్గరలో ఏదైనా ఇబ్బంది వస్తే మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మన మందులు చూపించి వాళ్ళు ఏదైనా అదనంగా ఇస్తే ఆ మందులు వాడుకోవచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మనకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్.